హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇది మైసూరు సిటీ నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. టూరిస్ట్ ప్లేస్ అండి, చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి. ఇది వచ్చి 30 సినిమాల పైన ఇక్కడ వీడియో షూట్ చేస్తారంటండి. చాలా బాగుంటుంది. సినిమాల్లో రజనీకాంత్ గారు బాబా మూవీ కూడా ఇక్కడ తీశారనేసి చెప్పారండి అక్కడ లోకల్ వాళ్ళు. హిందీ యాక్టర్ అమీర్ ఖాన్ గారి మూవీ. అలాగే 300 ఇయర్స్ పైన ఈ చెట్టు అయితే ఉందంటండి. దీని హిస్టరీ కూడా అక్కడ వాళ్ళు చెప్పారండి. ఇంతకుముందు ఈ టెంపుల్లో పూజారి అయితే ఉన్నారంటండి. తను ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఎవరూ లేదంట. సో పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరు మొక్కుబడి ఉన్నారో వాళ్ళంతటా వాళ్ళే వచ్చి అక్కడంతా పూజ చేసుకొని అలంకారం చేసుకొని దండం పెట్టుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ వేరే ఒకరు వచ్చారండి, వాళ్ళకి ఏదో అనుకుని జరిగిందనేసి అక్కడ మునీశ్వర స్వామికి పూజ చేశారు. అదేవిధంగా కోడిని కోసారు. పక్కనే అక్కడ టెంట్ వేసేసి అక్కడ వండుతున్నారనమాట. వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చి అక్కడ చైర్స్ వేసుకొని కూర్చొని ఇంకా వండుకొని వాళ్ళు భోజనం చేస్తున్నారు. చాలా బాగుంది. మరి చెట్లు చూడండి ఎంత బాగుంది. ఇది మొత్తము 1.5 ఎకర్లో ఉందంటండి. చాలా బాగుంది అసలు. ఇక్కడ చాలామంది పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. చిన్నప్పుడు కోతి కొమ్మచ్చిలు ఆటలన్నీ ఇక్కడ ఆడుతున్నారు. పెద్దవాళ్ళు కూడా వచ్చి ఇక్కడ మా పిల్లలు కూడా మా వారు ఎక్కిచ్చారు, పైన ఎగురుతున్నారు అనమాట. చాలా బాగుందండి ప్లేసు. పక్కనంతా కూడా అటు సైడ్ హౌసెస్ అంతే ఉన్నాయి. ఇది వచ్చి మెయిన్ సిటీ అంటే మైసూర్ సిటీ నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది టీ నర్సీపుర అనేసి ఉందండి, అక్కడైతే ఉందంట. ఇది చాలా బాగుంది. మేము అనుకోకుండా వెళ్ళాము. ఇంకా ఇక్కడ పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. చూసారా, చాలామంది వెహికల్స్లో వచ్చి వాళ్ళు పూజ చేసుకునే వాళ్ళు లేదా కొంచెం పిక్నిక్ టైప్ వచ్చిన వాళ్ళు పిల్లలతో ఫ్యామిలీతో ఫుల్గా ఆడుతూ ఉన్నారనమాట. చాలా బాగుందండి. చిన్నప్పుడు వీటిని నాడాలు అనేవాళ్ళము. వాటిని పట్టుకొని ఊగుతూ ఉంటారు కదండి, ఆ విధంగా. ఇక్కడ కొంతమంది దేవుడి పటాలు అవి పెట్టేసి వెళ్ళిపోయారనమాట, పాత ఫొటోస్ అవి. ఇది రోడ్డు పక్కన, మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. చాలా బాగుందనమాట. మేము కూడా ఇంకా అందరూ వాళ్ళు ఇంటి దగ్గర నుంచి భోజనం తెచ్చుకున్నారు కదా, మేము అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాం, మాకు తెలియదు కదండి. సో అందుకనేసి మేము ఇక్కడ పక్కన హోటల్లో నుంచి మా వారు భోజనం తీసుకొచ్చారు. మేము కూడా అక్కడ భోజనం చేసామండి. ఇక్కడ మా పిల్లలు ఇక్కడ వేరే పిల్లలు వచ్చింటే వాళ్ళతో పాటు కూర్చొని మట్టితో ఆడుకోవడము, హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారు. మర్రి చెట్లు దాంకుంటే కనపడట్లేదండి కొంతమంది. చాలా బాగుండదు ఆడుకోవడానికి కూడా ప్లేసు. చూసారా ఎంత పెద్ద ప్లేసు అది. చాలా బాగుందండి. అటు సైడ్ అంతా లేఅవుట్స్ కూడా ఉన్నాయి. మెయిన్ రోడ్కి అటు సైడ్ హోటల్స్ ఉన్నాయి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్